మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి మీకు రిపీట్ చేస్తాను. ప్రతి మాటను కూడా యేసు ప్రభువు వారు ఆయన పలికిన మాటలు చాలా విలువైనవి. మనం చాలా సార్లు కూడా వింటూ ఉన్నాం. మొదటి మాటతో మనం క్షమాపణ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన క్షమించాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు కాబట్టి క్షమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసాం. రెండవ మాటను మనం గమనించినట్లయితే మనము శిలువ మీద ఇద్దరు దొంగలనే చూస్తూ ఉంటున్నాం, కానీ మూడో దొంగను కూడా యేసు ప్రభువు వారు క్షమించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బందిపోడు దొంగ అయిన బరబ్బా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన స్థానంలో ఉండి చనిపోయాడనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఆచారం ప్రకారం, మా యొక్క సంస్కృతి ప్రకారము ఒక యూదుడిని మేము విడుదల చేయాలి, ఒకవేళ చేయాలంటే వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయాలి అన్నప్పుడు అక్కడున్న యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువేయమని, బందిపోడు దొంగ బరబ్బానేమో విడుదల చేయమని వేడుకుంటారు. పిలాతు ఏమో ఇతను నీతిమంతుడు కదా, మీ రాజు కదా, మెస్సయ్య కదా, ఇతన్ని విడుదల చేస్తే బాగుంటుందంటే వద్దొద్దు, వాడు దేవదూషణ చేశాడు, ఆయనే దేవుడు అని చెప్పుకుంటూ ఆయన విరవిగుతూ ఉన్నాడని, ఆయన సిలువ వేయండి అని అక్కడ ఉన్న జనాలందరినీ కూడా వాళ్ళు పులిగొరుపుతూ ఉంటారన్నమాట. అప్పుడు పిలాతు కూడా ఈ నీతిమంతుడి మీద నాకు ఏ సంబంధం లేదు, వీటిని మీకే అప్పగిస్తున్నానని ఆయన చెప్తూ ఉంటాడు. మూడో విషయము మనం గమనించినట్లయితే తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క బాధ్యతలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చెప్పిన సహోదరులు. అదేవిధంగా నాలుగో విషయం మనం గమనించినట్లయితే అక్కడ మరి ఆ విషయాన్ని మనం యేసు ప్రభువు వారు ప్రత్యేకంగా ఆ నాలుగో విషయాన్ని చాలా మంది కూడా స్కాలర్స్ ఏం చెప్తారంటే, నాలుగో విషయంలో నాట సమయాన్ని 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో మాట్లాడాడు. ఈ మాట చాలా విలువైనది. ఎందుకంటే దేవుడికి మానవులకి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. అందుకే నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచావనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. అంటే అప్పటి వరకు కూడా దేవుని విడవలేదు. మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే నన్ను చూసినా దేవుని చూసినట్లే, నేను దేవుడు ఒకటై ఉన్నాము అని యేసు ప్రభువు వారు చెప్పి ఆ శిలువ మీద ఆయన ఒకే నిమిషంలో నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచావనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఇక ఐదవ విషయం మనం గమనించినట్లయితే ఆయన దప్పిగొన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన లోక సంబంధమైన దప్పి కాదు, ఆయన ఆత్మీయమైన సంబంధమైన ఆహారం కొరకంటే ఈ లోకాన్ని రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఈ లోకం కొరకు ఆయన దప్పిగొన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా 6వ వచనంలో చాలా అర్థాలు ఉన్నాయండి. ఎందుకంటే గ్రీక్ లో మనం గమనించినట్లయితే టెటలాస్ అనే యొక్క మాటను మనం చూస్తూ ఉన్నది. ఆ మాటకు అర్థము ఇట్ ఈస్ ఫినిష్, అంటే సమస్తం అయిపోయింది, ఇక నేను చేయవలసిన కార్యం లేదు, దేవుడు జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మొదటి రాకలో యేసుక్రీస్తు ప్రభువు వారిని అందరి ముందు నిలబెట్టారు. అదే రెండవ రాకల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి ముందు అందరూ నిలవబడబోతూ ఉంటున్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక 7వ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజు నాకు ఇచ్చిన యొక్క 7వ విషయం మనం చూస్తున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ఒపీనియన్స్ కూడా మీకు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నా. ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సిలువలో పలికిన ప్రతి మాట కూడా చాలా విలువైనదిగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని కొంతమంది మనం బైబిల్ గ్రంథంలో పర్టికులర్ గమనించినట్లయితే ఎక్కడ కూడా ఒకటి తక్కువ 30 దెబ్బలు కొరడాలు కొట్టినట్లు లేదు, కానీ దెబ్బలు కొట్టించారు, కొరడతో కొట్టించారని మాత్రం ఉంది. కానీ కొంచెం హిస్టారికల్ గా మనం వెళ్ళినట్లయితే కొన్ని విషయాలలో మనము ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం గమనించినట్లయితే ఒక యూదుడిని 40 కొరడా దెబ్బల కంటే ఎక్కువగా కొట్టకూడదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకనే యేసు ప్రభువు వారిని కూడా 40 కొరడా దెబ్బలు కొట్టారని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ సువార్తలలో పర్టికులర్ గా 40 దెబ్బలు కొట్టారని లేదు. కానీ ఆ యొక్క యూదుల ఆచారం ప్రకారం మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారిని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినాడు మనం చూస్తాం. ఎందుకంటే అపోస్తుల కార్యంలో మనకి వెళ్ళితే పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు, నేను చాలా సార్లు కూడా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలు తిన్నానని కూడా తెలియపరుస్తూ ఉంటాడు. ఈ విషయంలో మనం చదువుకున్న ఒకసారి ఆ మాటను 23వ అధ్యాయం లూకా సువార్త 46వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచింది.
చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారు మొదటి ఏ మాట అయితే పలికి ఉన్నాడో ఆఖరిలో అదే మాటను మరలా రిపీట్ చేస్తూ ఉన్నాడు. మీరు గమనించలేదో, మొట్టమొదటి మాట తండ్రి అని సంబోధించాడు. ఆఖరిలో వచ్చేతలకి తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను అంటే, మనం ఇక్కడ గమనించవలసిందంటే సమస్తము కూడా తండ్రి చిత్తం ప్రకారం జరుగుతూ ఉందనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మొట్టమొదటిగా ఆయన తండ్రిని వేడుకున్నాడు. తండ్రి వీరు ఏం చేయించున్నారు వెరుగరు గనుక వీరికి క్షమించండి అని తెలియపరుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆఖరికి వచ్చేసరికి తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను, ఎందుకంటే ఆయనే కదా ఈ లోకానికి నన్ను పంపించింది, ఆయన చిత్తం నెరవేర్చడే కదా ఈ లోకానికి వచ్చింది, ఆయన ప్రజలే కదా ఈ లోకంలో ఉన్నవారు, వారి నిమిత్తం నేను మధ్యవర్తిగా వచ్చాను కాబట్టి వారి కొరకే నేను ఈ లోకానికి వచ్చాను కాబట్టి నా ఆత్మను ఆయనకి అప్పగిస్తున్నట్టు కూడా ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకనే కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే, ఫ్రాన్సిస్ టైలర్ అనే ఒక వ్యక్తి యేసుప్రభువు వారు శిలువలో చనిపోయినప్పుడు ఆయన సత్యాన్ని, అదేవిధంగా విశ్వాసమును, విధేయతను చూపించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా యేసుప్రభువు వారు తోలున్నట్లుగాను, ఎక్కడ కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడినట్టు మనం చూడము. ఎందుకంటే యేసుప్రభువు వారు 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా యేసుప్రభువు వారు ఆ శిలువలో హ్యాంగ్ అవుతూ ఉన్నప్పుడు, ఆ శిలువలో ఆయన భరించలేని బాధను భరిస్తూ ఉన్నప్పుడు ఆయన తన ప్రజల నిమిత్తం 3 మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకో 3 మాటలు తన దేవుడితో సంభాషించినట్టు మనం చూస్తున్నాం. ఇదిగా లాస్ట్ ఆఖరి మాట సమస్తమును కూడా దేవునికి అప్పగించడం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, నేను ఎవడు కూడా నా ప్రాణం తీసుకోలేడు, ఎందుకంటే నాకు సమస్తం అధికారం దేవుడికి ఇచ్చాడు, అందుకని నా సమస్తమును కూడా మరలా దేవుడికి ఇవ్వబోతున్నానంటూ కూడా ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నానంటూ కూడా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకొక స్కాలర్ చెప్పే విషయం ఏంటంటే, రాబర్ట్ టైలర్ ఆయన యేసుప్రభువు వారు 7వ మాటకు ప్రత్యేకమైన ఆదరణ ఏంటంటే, 6 దినాలు సృష్టించాడు కదా, 7వ దినాన్న ఆయన విశ్రమించాడు కాబట్టి 7వ దినమున మనందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆ విందులో మనమందరం కూడా పాలు పొందడానికి మనం వెళ్ళాలి, అందుకే సిద్ధపరుస్తూ ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకనే 7వ మాటను మనం గమనించినట్లయితే సమస్తమును కూడా సమకూర్చాడు ఆయన. 6వ మాటలో సమస్తం అయిపోయింది. ఇక మనం ఆదాము నుంచి యేసు క్రీస్తు ప్రభువు వారి వరకు కూడా ఏ జడ్జిమెంట్స్ ఉన్నాయో ఆ జడ్జిమెంట్ అన్నింటినీ కూడా ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మనము ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని జడ్జిమెంట్ ఆయన తీర్పు తీర్చాడు. నోవా కాలంలో జరిగిన ఆ యొక్క జలప్రయాణం దగ్గర ఉన్న ఆ జడ్జిమెంట్ తీర్పు తీర్చాడు. అదేవిధంగా అబ్రహాం దగ్గర ఉన్న ఆ జడ్జిమెంట్ తీర్పు తీర్చాడు. మోషే ద్వారా ఆయన ఇశ్రాయేలు పక్కన ఉన్న ఆ యొక్క తీర్పు నిబంధనను, ఆ యొక్క జడ్జిమెంట్ కూడా తీర్పు తీర్చాడు. అంటే సమస్తమును కూడా చేసి వచ్చి ఆయన తన అప్పగించుకొని ఆ యొక్క పనిని ముగించి పాపాన్ని విడుదల చేసి మనందరినీ కూడా పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళటకు ఆయన సాదృశ్యంగా మనము చాలాసార్లు బైబిల్ గ్రంథంలో స్నేహితులు, శిష్యులు, కుమారులను పిలుస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువు వారు మనల్ని అవకాశం ఇచ్చింది తెలుసా, డైరెక్ట్ గా మీరు దేవుణ్ణి ఏమని పిలవాలంటే తండ్రి అని మీరు పిలుచులాగా ఆయన తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను అని ఆయన చెప్పినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా వేదన పడి ఉన్నాడు. యేసు ప్రభువు వారు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వేదనను అనుభవించాడు. ఆయన మీదికి రావాల్సినది, ఎందుకంటే తండ్రి ఈ లోకానికి పంపించాడు కాబట్టి. మనం శ్రమ ఇక్కడనే ఆరంభమైంది అనుకుంటాం, కానీ శ్రమ అట గెత్సేమనే యొక్క తోటలో ఆరంభమైంది. ఎందుకంటే ఆ యొక్క రాత్రి ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు తాను తనతో మొరపెట్టుకుంటూ ఉంటాడు, ప్రభువా ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ గిన్నెను నా నుండి తొలగించు అన్నప్పుడు వితిన్ సెకండ్ లో నీ చిత్తమైతే ఆ గిన్నెను, ఆ శ్రమను నా మీదనే ఉంచు అని అంటూ ఉంటాడు. చూడండి, వితిన్ సెకండ్ లో దేవునే బతిమాలుకుంటూ ఉంటాడు. ఏమని, ప్రభువా ఈ భారాన్ని, ఈ యొక్క గిన్నెను, ఈ ఏదైతే ఉందో ఆ యొక్క శిలువ మరణాన్ని నేను భరించలేను, ఇదంతా నేను తొలగించు అని చెప్పిన ఆ యేసు ప్రభువు వారు మరలా వితిన్ సెకండ్లీ నీ చిత్తమే సిద్ధింపు చేయము, నీ చిత్తమే నా మీద మోపము, నువ్వు ఎలాగైతే చేయాలనుకున్నావో అదే నాకు జరుగునుగాక అంటూ కూడా ఆయన చెప్పి ఉన్నాడు. అంటే యేసు ప్రభువుల వారు తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనకి ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. అందుకనే మీకు ఒక స్టోరీ చెప్తాను.
రెండో ప్రపంచ యుద్ధంలో ఒక యుద్ధంలో జరిగింది. ఆ యుద్ధంలో చాలా మంది కూడా చనిపోతూ ఉన్నారు. ఎక్కువగా హిట్లర్ యొక్క కాలంలో చాలా మంది కూడా యూదులను 6 లక్షల జనాలను చంపుతూ ఉంటాడు. ఎలా చంపుతూ ఉన్నాడంటే ఒక గదిలో తీసుకువెళ్ళి విషవాయువులు వదిలేసి ఆ యొక్క జనాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చంపేసి ఆ యొక్క గదిలో నుంచి వేరే తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే యూదులు ఉన్నారో ఆ యూదుల్లో ఒక పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్ ఇక మీరు ఎట్లయినా సరే ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎవడైనా సరే చనిపోవాల్సింది, మన వయసు అయిపోయినా రోగం వచ్చినా ఏదొచ్చినా కూడా మీరు యేసు ప్రభువు వారు నమ్ముకోండి, రక్షకుడిగా స్వీకరించండి అని ఆయన బోధిస్తూ ఉంటాడు. బోధిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ గేటు దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడున్న సైనికుడు అంటూ ఉంటాడు, నువ్వు లోపలికి వచ్చేసేయి, నీకు మంచి ఆహారం పెడతాను, మంచి ఫలాలు ఇస్తాను, మంచి ఇస్తానప్పుడు నేను రాను అని అంటూ ఉంటాడు. ఎందుకు నువ్వు లోపలికి రావని ఆ యొక్క పాస్టర్ అడిగినప్పుడు, అయ్యా ఎట్లయినా నాకు తెలుసు, చాలా మంది ఇప్పుడు వరకు చంపేశారు, వాళ్ళు వీళ్ళందరినీ కూడా అల్లరి తీసుకెళ్తారు, చంపేస్తారు, నా వల్ల నాకేం బాధ ఏమీ లేదు, కానీ నాకు ఒక కూతురు ఉంది, ఆమెకి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, ఆమె గురించి నేను బాధపడుతూ ఉంటున్నాను అని అన్నప్పుడు ఆ సైనికుడు అంటూ ఉంటాడు, సరే నువ్వు ఇలా బాధపడుతున్నావు కాబట్టి నీ నిమిత్తము ఎవడైనా సరే ఒక యూదుని తీసుకురా, వాడిని తీసుకొస్తే నేను కంపల్సరీ నేను వదిలేస్తాను అంటూ ఉంటాడు. ఆ సమయంలో ఈ పాస్టర్ వింటూ ఉంటాడు. సరేలే అని ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు ఆయన్ని. కానీ ఈ పాస్టర్ విన్నాడు కాబట్టి పాస్టర్, సరే యేసు ప్రభువు వారు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను చేసేది ఏం లేదు, నాకు వయసు కూడా అయిపోతూ ఉంది కాబట్టి ఒకవేళ నేను వాడి స్థానంలో వెళ్దామని ఆయన ఆ యొక్క స్థానంలోకి వెళ్ళటానికి ఆ యొక్క సైనికుడు చెల్లిపరుస్తూ ఉంటాడు అన్నమాట. వారి స్థానంలో నేను వస్తాను అని అన్నప్పుడు, సరే నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న ఆ యొక్క వ్యక్తిని పిలిచి, నీ కొరకు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడెవడో నీకు చూపిస్తాను రానని అతను పిలిచినప్పుడు అతను వస్తూ ఉంటాడు. వచ్చగానే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి చూస్తూ ఉంటాడు. నువ్వు ఆ పాస్టర్ గారు అన్నప్పుడు ఆ పాస్టర్ గారిని వెంటనే లోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్తున్న విషయం ఏంటో తెలుసా, నీ మరణాన్ని నేను చనిపోతున్నాను, నీ స్థానంలో నా జీవితాన్ని నువ్వు జీవించు అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. అంటే మనము పాపులమై ఉండగానే, మనం దోషులమై ఉండగానే, మనము లోకంలో ఇచ్చల్లో ఉండగానే, మన పాపానికి బానిసలుగా ఉండగానే నీ కొరకు నా కొరకు చనిపోయి ఉన్నాడు. అందుకనే 1వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు వారు నీ కొరకు చనిపోయాడు, నీ స్థానంలో చనిపోయాడు. అందుకనే ఆయన తెలియపరుస్తున్నాడు, నీ మరణాన్ని నేను చనిపోతున్న ఆ స్థానంలో నా జీవితాన్ని నువ్వు జీవించు అని తెలియపరుస్తున్నాడు. అందుకనే తండ్రికి అప్పగిస్తూ ఉంటున్నాడు, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాననే యొక్క విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. అందుకనే మనము ఈ యొక్క శుభ శుక్రవారం సమయంలో మనల్ని పరిశీలించుకోలేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు చనిపోయాడు, నా కొరకు ఆయన కొట్టబడ్డాడు, నా కొరకు నెట్టబడ్డాడు, నా స్థానంలో ఆయన చనిపోయి ఉన్నాడు కాబట్టి నేను ఆయనలాగా జీవిస్తాను, నేను ఆయనలాగా బతుకుతాను, ఆయనలాగా సువార్తను ప్రకటిస్తాను, ఏదైతే నాకు చెప్పి ఉన్నాడో ఆయనలాగా ఉంటానంటూ మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆయన మళ్ళా రాబోతూ ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు తన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. అందుకనే ఈ మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన చేస్తాం.